శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా మకర రాశి జాతకులందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. మరి 155 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయాలు వ్యయాలు ఎలా ఉంటాయని వెయిట్ చేస్తుంటారు. ఆదాయాలు వ్యయాల గురించి ఒక వివరణ కూడా మొట్టమొదటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ 355 రోజుల్లో ఉన్న వ్యతిరేక స్థితిగతులని బేస్ చేసుకొని మకర రాశిలో జన్మించిన జాతకులకి అనుకూలతలు 51% వరకు ఉన్నాయి. 51% అనుకూలతలు ఉన్నాయి. 51% అనుకూలతలు అంటే 49% ప్రతికూలతలు. అంటే పరోక్షంగా మీరు 51% ఆదాయము, లబ్ధి, కార్యజయము అని అనుకోండి. ఇక 49% అనుకూలతలుగా ఉండవు అని అనుకోండి. ఇంతకీ ఈ 49% అనుకూలతలు ఎక్కడెక్కడ అనుకూలతలు లేవు, ప్రతికూలతలు, వ్యతిరేకతలు ఎక్కడున్నాయి ఈ 49% అనేది తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరికొంత మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కనుక వ్యతిరేకతలు ఉండే సమయము, వ్యతిరేకతలు ఏ అంశాల్లో వస్తాయో వాటి గురించి చెప్తాను. ఇక మొదటి పాయింట్, మకర రాశి జాతకులకి ఏప్రిల్ 23 నుంచి జూలై 12వ తేదీ వరకు, ఏప్రిల్ 23 నుంచి జూలై 12 వరకు వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, ఆరోగ్యము, వాహనము, గృహస్థానం. మీరు చేసే వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాహనం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, తల్లి విషయంలో వీటిల్లోనే కొద్దిగా వ్యతిరేకతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతకు తప్ప ఇంకెక్కడా లేవు. మిగిలిన అంశాలు, దాంపత్య జీవితం సూపర్గా ఉంటుంది, వివాహం కానటువంటి వారికి అనుకూలతలు ఉంటాయి, డబ్బు లావాదేవీలు చక్కగా ఎలాంటి వ్యతిరేకత ఉండవు, రుణభారం సజావుగా సాగుతుంటుంది, శత్రుభారం ఉండదు. ఆ తర్వాత పై అధికారుల ద్వారా మెప్పులు ఉండవచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లాభస్థానం కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, మానసిక అంశాలు, శారీరక అంశాలు అన్నింటి అనుకూలమే. కేవలం ఏప్రిల్ 23 నుంచి జూలై 12 మధ్య ఆ కొద్ది కాలమే ఉద్యోగము, కెరీర్, ఆరోగ్యము, వ్యాపారము, తల్లి విషయము, వాహన విషయాలు, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఇక రెండవ మైనస్ పాయింట్, అది ఎప్పుడంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అంటే మధ్యకాలం, ఒక్క నెల, 30 days. ఆ సమయంలో అనుకూలత ఎట్లా ఉంటుంది సార్? బ్రహ్మాండంగా ఉంటాయి. డబ్బు విషయం అనుకూలతలు ఉంటాయి, మాట విషయం అనుకూలతలు ఉంటాయి, వృత్తి విషయంలో ఉంటాయి, దాంపత్య అనుకూలత ఉంటాయి, సంతాన విషయం అనుకూలత ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి, లాభస్థానం బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఆ తర్వాత ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అన్నింటి అనుకూలం. ఇంకా అనుకూలం కానిది ఏంటండి అనుకోవచ్చు. చెప్తా. అనుకూలంగా ఉండనిది ఏమిటంటే, మనస్సు ఒక్కొక్కసారి డ్రైవింగ్ చేసే సమయంలో గాడి తప్పవచ్చు, లేదా ఆ సమయంలో మీరు నడిచిపోతున్నారు, వేరే వాడు ఎక్కడో ఆలోచిస్తూ వచ్చి వాడు వాహనాన్ని మనకు గుద్దవచ్చు, అంతే. అంత మించి ఏం కాదు. కనుక ఆ సమయంలోనే కొంచెం పరధ్యానం పనికిరాదు. మీరు డ్రైవ్ చేస్తున్నా, మీరు నడుస్తున్నా పరధ్యానం పనికిరాదు. దీంతో పాటు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం లాంటిది ఆ సమయంలో మీకు ఉన్నదనుకో, డాక్టర్ గారి సలహా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప అదేం చేస్తుందిలే, అది అప్పుడప్పుడు వస్తుంటుంది, కొంచెం వర్షాకాలంలో వస్తుంటుంది, ఇప్పుడు కూడా అంతే అని మాత్రం అనుకోవద్దు. కొంచెం డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవాలి. ఇక మూడవ మైనస్ పాయింట్ అదేమిటంటే, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు, నేను భక్తి టీవీలో నవంబర్ 15 వరకే చెప్పాను. ఎందుచేతంటే అక్కడ సమయం తక్కువ, 3 నిమిషాలు లేక 3 నిమిషాలు మొత్తం చెప్పాలి, ఇది అయ్యే పని కాదు. కనుక అన్ని రాసులకి అక్టోబర్ టు నవంబర్ చెప్పుకుంటూ వచ్చాను. కానీ వాస్తవంగా అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఉండేటువంటి 60 రోజులలో
2 months. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో జాగ్రత్తలు తీసుకోలేకపోతారు. లాభస్థానం ఎక్కడో తగ్గుతుంది. ఏదైనా కార్యం మొదలుపెట్టారు, దాంట్లో ఏదో లబ్ధి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అక్కడ పప్పులు ఉడకవు, కొంత వ్యతిరేకతలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక లాభస్థానం తగ్గుతుంది, అడ్మినిస్ట్రేషన్ కొంత తగ్గుతుంది. అవి తప్ప మిగిలినటువంటివి తోబుట్టువులతో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, కొత్త కొత్త ఆలోచనలు కావచ్చు, రుణ విషయాలు కావచ్చు, శత్రు విషయాలు కావచ్చు, ఎదుటివారితో మాట్లాడే విషయాలు కావచ్చు, అన్నింటి అనుకూలతలు ఉంటాయి. కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 మైనస్ పాయింట్స్ ఆయా సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? కొంచెం అప్రమత్తంగా ఉండాలి. దీంతోపాటు చిన్నపాటి పరిహారం ఒకటి తెలియజేస్తుంది. ఇంతగా పరిహారం ఏమిటంటే, జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు, జూన్ 1 టు జూలై 7, ఈ మొత్తం 5 వారాలు. ఈ 5 వారాల్లో మంగళవారాలు 5 వస్తాయి, శనివారాలు 6 వస్తాయి. మంగళవారాలు 5 వస్తాయి, శనివారాలు 6 వస్తాయి. శనివారాలలో రాహుకాలం ఉదయం 9 to 10:30 రాహుకాలం వస్తుంది. మంగళవారాల్లో రాహుకాలం మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం వస్తుంది. ఈ రాహుకాల సమయంలో ఏం చేయాలి అంటే, ఒంటి కాలు మీద నిలబడాలి. ఎలా నిలబడాలి? ఈ 2 పాదాలు, ఇది కుడి పాదం, ఇది ఎడమ పాదం. కుడి పాదాన్ని భూమికి ఆనిస్తారు, ఎడమ పాదాన్ని భూమికి కొంచెం దూరం ఎత్తుగా పెడతారు. పీట మీదనో, ఓ అరుగు మీదనో, ఒక బల్ల మీదనో, ఒక స్టూల్ మీదనో, లేక మేడ మెట్టు మీదనో అలా ఎత్తుగా పెట్టి పడమర దిశ వైపు చూడాలి. తూర్పు కాదు, దక్షిణం కాదు, ఉత్తరం కాదు, పడమర దిశ, పశ్చిమ దిశ, వెస్ట్ సైడ్ చూస్తూ 4 నిమిషాలు మాత్రమే ఆ కాలు కొంచెం పై ఎత్తులు ఉండాలి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసేవారికి దీని విషయం తెలుసు. సూర్య నమస్కారాలు ఒక భాగం. ఇక్కడ మనం ప్రత్యేక మంత్రాలు తంత్రాల గురించి వెళ్ళటంలే, కేవలం ఒంటి కాలు మీద కొంచెం పైకి ఎత్తేసేసి 4 నిమిషాల పాటు ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. సరే, ఇష్టదేవాన్ని ప్రార్థన చేయమని చెప్పి ఫోన్లో మాట్లాడడం కాదు, మనస్సుకి ఎలాంటి ఇతర ఆలోచన లేకుండా దైవాన్ని ప్రార్థన చేయండి. నేను టీవీలో, భక్తి టీవీలో కొన్ని వారాలు చెప్పా, కానీ ఇక్కడ కొన్ని వారాలతో ఒకసారి మిస్ అవుతారు. కనుక 6 శనివారాలు 5 మంగళవారాలు చేయండి. ఒకటేలా మిస్ అయిందనుకోండి, నో ప్రాబ్లం. ఇంక వేరే ఎలాంటి నియమాలు ఏమీ లేవు. చక్కగా ఇచ్చేయండి. మెరుగైన ఫలితాలు పొందడం అవకాశం వస్తుంది. పైగా మీరు మకర రాశి, ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతున్నది. ఏలినాటి శని ఏ భాగం? 3వ భాగం జరుగుతున్నది. మీ రాశికి అధిపతి శని, ఆయనే ఈ నూతన సంవత్సరానికి మంత్రి. 355 రోజుల పాటు ఆయన కొనసాగుతూ 355వ రోజునే, అంటే 2025వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీన ఏలినాటి శని నుంచి మీరు విముక్తులవుతారు. తెల్లవారితే ఉగాది, నెక్స్ట్ ఇయర్ రాబోయే ఉగాదికి ముందు రోజు ఏలినాటి శని వెళ్ళిపోతుంది. అది విశ్వాస ఉగాది. కనుక రాబోయే పాల్గొన అమావాస్య రోజున ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. పరోక్షంగా మంచి అనుకూలతలు వస్తాయి. ఇబ్బందులు పడాల్సినంత అవసరం లేదు. ధైర్యంగా ఉంటూ ఈ చిన్నపాటి పరిహారం పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.